ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సోదాలు ముగిశాయి. హైదరాబాద్ లోని విజయసాయి ఇంట్లో 13 గంటల పాటు ఈడీ సోదాలు నిర్వహించింది. చెవిరెడ్డి ఇంట్లో 8 గంటల పాటు సోదాలు చేశారు అధికారులు. ఇక అధికారులకు పూర్తిగా సహకరించామన్నారు మోహిత్ రెడ్డి. ఈడీ న్యాయ వ్యవస్థలపైన పూర్తి నమ్మకం ఉందన్నారు మోహిత్ రెడ్డి. ఈ కేసులో క్లీన్ షీట్ తో బయటకొస్తామని చెప్పారు ఆయన. ఇటు హైదరాబాద్ లోని విజయసాయిరెడ్డి నివాసంలో, అటు తిరుపతి జిల్లా తుమ్మగుంటలోని చెవిరెడ్డి ఇంట్లో ఏకకాలంలో సోదాలు చేసింది ఈడీ బృందం. హైదరాబాద్ లో 10 చోట్ల 13 గంటల పాటు ఈడీ సోదాలు సాగాయి. 8 గంటల పాటు చెవిరెడ్డి ఇంట్లో సోదాలు చేశారు అధికారులు. తిరుపతిలో ఈడీ అధికారుల విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విచారణకు పూర్తి సహకారం అందించామని చెప్పారు. అధికారులు అడిగిన ప్రతి డాక్యుమెంట్ ను చూపించామన్నారు. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్న మోహిత్, ఈడీ న్యాయ వ్యవస్థలపైన తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ఈ కేసులో క్లీన్ షీట్ తో బయటకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. మాకు ఈడీ వ్యవస్థ మీద అదేవిధంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఎందుకంటే మేము లిక్కర్లో ఎప్పుడూ లేము, లిక్కర్లో ఎప్పుడు సంపాదించలేదు కాబట్టి మాకు సెంటిమెంట్. కాబట్టి ఎలక్షన్స్లో కూడా అందరికీ తెలుసు, ₹1 కూడా ఒక మద్యం ఒక బాటిల్ కూడా ఎలక్షన్స్లో మేము నిలబడిన 10 ఎలక్షన్స్లో ఎప్పుడు నాన్నగారు కావచ్చు, మా కుటుంబం కావచ్చు పంచింది లేదు. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్నాను. మరోవైపు ఈడీ సోదాలపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కావాలని చంద్రబాబు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించిన విజయసాయిరెడ్డి ఉద్దేశపూర్వకంగానే తన ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయన్నారు ఆయన. ఈడీ సోదాలు చేయాల్సింది తన ఇంట్లో కాదు, చంద్రబాబు ఇంట్లో అని చెప్పారు విజయసాయిరెడ్డి. బాధితులుగా ఉన్నారో వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పించి నాకు ఎటువంటి సంబంధం లేకున్నా కూడా, కేసీఆర్ గారు గతంలోనే చెప్పారు, మోస్ట్ డర్టియెస్ట్ పాలిటీషియన్ ఇన్ ద కంట్రీ అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని. ఆయన పుణ్యమానని ఈరోజు ఈడీ వాళ్ళు A5 నన్ను ఎఫ్ఐఆర్లో A5గా చేర్చారు. కాబట్టి ఈరోజు నా యొక్క రెసిడెన్షియల్ ప్రెమైసెస్ని సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క సర్చ్ అండ్ సీజర్లో ఏదో ఒక మ్యానుస్క్రిప్ట్ తప్ప ఏది కూడా దొరకలేదు, ఏది కూడా లేదు. ఎందుకనంటే ఈ యొక్క స్కామ్తో నాకు సంబంధం లేదు కాబట్టి, ఈ యొక్క డర్టియెస్ట్ పాలిటీషియన్ ఉద్దేశపూర్వకంగా నన్ను ఈ యొక్క కేసులో ఇంప్లికేట్ చేశాడు కాబట్టి వాళ్ళు ఏదో వచ్చారు, సెర్చ్ చేసుకున్నారు, ఏదో సిట్ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఇక్కడ ఇంట్లో ఉండడం జరిగింది, వాటిని తీసుకెళ్ళడం జరిగింది. అది కాకుండా ఒక 6 లక్షల రూపాయల నగదుని ఇంట్లో ఉన్నది, దాన్ని సీజ్ చేసేటటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే 6 లక్షల రూపాయలు నగదు, మా యొక్క అమ్మగారు 90 సంవత్సరాల వయసు ఉంది కాబట్టి అపోలో ఏదైనా హాస్పిటల్ వైద్యం నిమిత్తం ఇంట్లో పెట్టుకున్నాం కాబట్టి, దానికి అది అగ్రికల్చరల్ ఇన్కమ్ కాబట్టి దాన్ని సీజ్ చేసేటటువంటి అవకాశం లేదు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క వృద్ధ పొలిటీషియన్కి, రాజకీయ నాయకుడికి, మీరు ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి కుటిల రాజకీయాలు చేసినంత కాలం మీకు చరిత్ర మిమ్మల్ని మరిచిపోదు, చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు నాశనం అయిపోయింది అని అంటే అది దానికి చంద్రబాబు నాయుడు ఒక కారకుడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు కూటమి తెలుగుదేశం పార్టీ కానీ, అటు వైఎస్ఆర్సీపీ కానీ ప్రజలకు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, ప్రజలకు సేవలు అందించడంలో కానీ, రాష్ట్రాన్ని సర్వతోముద్రికంగా నడిపించడంలో కానీ
పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో